అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్య ఇప్పుడు ఎన్బీకే 109 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పటి నుండి అభిమానులు ఈ సినిమా టైటిల్ ఏంటనే టెన్షన్లో ఉన్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, యాక్షన్ గ్లిమ్స్తో బాలయ్య తన మాస్ లుక్లో అదరగొడతారని అర్థమైంది. అలాగే ఈ చిత్రంలో బాలయ్యను ఇప్పటి వరకు చూడని విధంగా చూపించేందుకు బాబీ ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు టాక్. అయితే టీజర్ కోసం ఎప్పటి నుండో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైటిల్ విషయంలో కూడా అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. వీరమాస్, డాకు మహారాజు, సర్కార్ సీతారాం వంటి పేర్లు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ టైటిల్లో ఏది ఫిక్స్ అవుతుందోనని చర్చ సాగింది. ఇక బాలయ్య డాకు మహారాజ్ అనే టైటిల్ పై ఆసక్తి చూపించి అదే టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. కార్తీక పౌర్ణమి రోజున డాకు మహారాజ్ టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ టీజర్ విడుదలతో అభిమానుల అంచనాలు మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ టైటిల్ కి సంబంధించిన టీజర్ ఇప్పటికే తయారైంది. సంక్రాంతి సీజన్లో ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తారని తెలుస్తోంది. టీజర్ విడుదల సమయంలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 10:24 టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ బాలయ్య బాబు కత్తి, గన్ పట్టుకున్న పవర్ఫుల్ పోస్టర్ని షేర్ చేశారు. ఈ పోస్టర్ కాస్త సినిమాపై ఆసక్తిని పెంచింది. అలాగే ఈ పోస్టర్లో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చెప్పేశారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో రామ్ చరణ్, గేమ్ చేంజర్, వెంకటేష్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కన్ఫర్మ్ అవ్వగా ఇప్పుడు బాలయ్య కూడా ఈ రేస్లో ఉండబోతున్నాడు. దీంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర భారీ బిగ్గెస్ట్ ఫైట్ ఉండబోతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా కనిపించనుండగా బాలీవుడ్ బ్యూటీ ఉర్వశీ రౌతేలా, తెలుగమ్మాయి చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో పాటు యాక్షన్ గ్లిమ్స్ భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. మెయిన్ గా బాలయ్యను ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రీతిలో చూపిస్తానని బాబీ చెప్పడంతో అంతా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.